సో, ఈ నేపథ్యంలో రోజాకి కొంత ధైర్యం వచ్చినట్టుగా మనకు కనబడుతుంది. ఆమె రంగంలోకి దిగింది. అయితే ఆమెకొక స్టైల్ ఉంటది. విమర్శించే స్టైల్, పర్సనల్ అటాక్స్ ఆమె చేస్తది. అలాగా చంద్రబాబునేమో సీబీఎన్ అంటారు మామూలుగా. సీబీఎన్ అంటే సి అంటే చీటింగ్ అని, బి అంటే బాధుడే బాధుడని, ఎన్ అంటే నేరాలని ఒకటి చెప్పింది. తర్వాత లోకేష్ అంటే జోకేష్ అని అంటున్నారు అని చెప్పింది. పవన్ కళ్యాణ్‌కేమో ప్యాకేజీ ప్లస్ పవర్ కలిపితే పవన్ అని చెప్పింది. అంటే ప్యాకేజ్ స్టార్, పవర్ స్టార్ అని మామూలుగా వాళ్ళ అభిమానులు పిలుస్తారు. ఈమె 2 మిక్స్ చేసింది. ప్యాకేజీ ప్లస్ పవర్ అంటే ఆయనకి అధికారము, ప్యాకేజీ 2 ఉంటే చాలనుకుంటున్నాడు పవను. సమాజంలో ఏం జరిగినా ఆయనకి అవసరం లేదు. దేవాలయాల మీద దాడులు జరుగుతుంటే కూడా ఆయన సనాతన యోధుడని చెప్పుకుంటాడు గానీ ఆయన పట్టించుకోలేదు. కాశీనాయన సత్రం లాంటివి దాన్ని అక్కడ ఆహ్, అటవీ అధికారులు దాడి చేస్తే కూడా ఈయన పట్టించుకోలేదు అని చెప్పింది. అలాగే అసలు ఈ ఈ ప్రభుత్వం విజయోత్సవాలు ఎందుకు చేసుకుంటున్నారు? 1,60,000 అప్పు చేసినందుకా? 81,000 ఎగనామం పెట్టి ప్రజలకి హామీ ఇచ్చి ఎగనామం పెట్టినందుకా? సూపర్ సిక్స్ అమలు చేయనందుకా? అత్యాచారాలు చేస్తున్నందుకా? స్త్రీల మీద డ్రగ్సు, గాంజా ఇంటింటికి వస్తున్నందుకా? విద్యుత్ ఛార్జీలు పెరిగినందుకా? స్మార్ట్ మీటర్లు పెట్టి మమ్మల్ని అప్పుడు మీటర్లు పెడితే విమర్శించారు. ఇప్పుడు మళ్ళీ స్మార్ట్ మీటర్లు పెడుతున్నందుక ఎందుకు ఈ ప్రభుత్వానికి విజయోత్సవాలు అని ఆమె సీరియస్‌గానే విమర్శించారు. అట్లాగే ఈ ప్రభుత్వం రాగానే పెట్రోలు, డీజిలు, విద్యుత్ ఇవన్నీ పెరిగాయి. పొదలిలో జగన్ సభకొచ్చిన జనాన్ని చూసి భయపడి తల్లికి వందనం ఇవ్వడం మొదలుపెట్టారు. లేకపోతే అది గూడా ఇచ్చేవాళ్ళు కాదు. ఆహ్, ఒక పక్క విద్యార్థులు, రైతులు, మహిళలు అందరూ ఇబ్బందులు పడుతున్నారు అనేది ఆహ్, ఆమె విమర్శించింది. దీనికి సమాధానంగా ఆల్రెడీ తెలుగుదేశం కూడా చెప్తున్నారు. ఎప్పుడైనా ఏ ప్రభుత్వం అయినా కూడా ఇవాళ అలవిగాని హామీలు ఇచ్చేయడం వల్ల అన్ని ప్రభుత్వాలు కూడా డబ్బులు లేని ఇబ్బందులైతే ఖచ్చితంగా ఉన్నాయి. ఆ విషయాన్ని ఇక్కడ కూడా మనం చూస్తే రేవంత్ రెడ్డి గాని, మన చంద్రబాబు గాని ఓపెన్‌గానే చెప్తున్నారు. బడ్జెట్ లేదు మా దగ్గర అని. సో, కాకపోతే ఏందంటే అది వాస్తవమే. బడ్జెట్ లేనప్పుడు అనేక ఇంత ఉచితాలు అవసరం లేదు. ఎప్పుడైనా గూడా అది ప్రొడక్టివ్‌గా ఉండాలి. ఉచితాలంటే ప్రజలకివ్వాలి, ఎంతివ్వాలి, ఏ స్కీమ్‌లో ఇవ్వాలనేది ఒక విచక్షణ ఉండాలి. విద్యా, వైద్యం మీద పెట్టుబడులు పెట్టడం, ఫీజు రీయింబర్స్‌మెంటు, ఆరోగ్యశ్రీ లాంటివి ఖచ్చితంగా మంచివే అవి. ఎందుకంటే సామాన్య ప్రజలకి అవి ఉపయోగపడతాయి. కానీ వీళ్ళు విచ్చలవిడిగా ఇచ్చేయడం ఆహ్, ఒకరు ఇంతిస్తామంటే మేము ఇంతిస్తామని చెప్పడం. ఇది నిజానికి దేశ ఎకనామిక్ గూడా ఇబ్బందికరంగమే. అది సుప్రీం కోర్టు దాకా అందరూ గూడా ఈ కైండ్ ఆఫ్ ఉచితాలను వ్యతిరేకించారు. సో, ఈ నేపథ్యంలో చంద్రబాబు ప్రభుత్వం రంగంలోకి దిగి మెల్లమెల్లగా తమ ఇచ్చిన హామీల్ని నెరవేర్చడం అనేది మొదలైంది. ఎందుకంటే కంప్లీట్‌గా నెరవేర్చకపోతే చంద్రబాబుకి వ్యతిరేకత వస్తుంది. ఆ విషయం ఆయనకి తెలుసు. అట్లాగే ఆహ్, మొన్ననే చంద్రబాబు మీడియా సమావేశం గూడా ఏర్పాటు చేశాడు. దాదాపు 50 ఛానెల్‌లు ఇంక్లూడింగ్ మన రెడ్ టీవీ ఛానెల్ తరపున ఒకటెళ్లారు. సో, అది మంచి పరిణామంగా చెప్పొచ్చు. మేము అందరిని హరాస్ చేయము. ఓన్లీ వైసీపీలో వ్యక్తిగత అటాక్స్ చేసేవాళ్ళని మాత్రమే మేము హరాస్ చేస్తాం తప్ప, ఛానెల్స్‌ని, జర్నలిస్టులని అందరిని మేము హరాస్ చేయమని ఒక సందేశాన్ని ఆయన ఇచ్చాడు. ఎందుకంటే కొమ్మినేని విషయంలో సుప్రీం కోర్ట్ కూడా సీరియస్‌గానే విమర్శించింది ప్రభుత్వాన్ని. అందుకని చంద్రబాబు ఇది చేయడం మంచి విషయంగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే మీడియాకి, ప్రభుత్వానికి మధ్య సత్సంబంధాలైతే ఉన్నాయి. ఉండాలి. ప్రభుత్వం ఏదైనా ప్రజా వ్యతిరేక విధానాలు చేసినప్పుడు మీడియా ఆ! దాన్ని కన్‌స్ట్రక్టివ్‌గా ఎత్తి చూపాలి తప్ప వ్యక్తుల మీద దాడి చేయడం, వ్యక్తుల మీద దుష్ప్రచారం చేయడం అనేది కరెక్ట్ కాదు. సో, ఈ యాంగిల్‌లో తీసుకున్నప్పుడు రోజా విమర్శలు ఎంతవరకు వాస్తవం ఆహ్, అనేది సమాధానం ఇవ్వాల్సిన బాధ్యత అయితే చంద్రబాబు ప్రభుత్వం మీద ఉంది.